12వ అధ్యాయం 9వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊత చెయ్యి గలవాడొకడు కనబడెను. ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఊత చెయ్యి గలవాడు ఒకడు కనపడ్డాడు. ఊత చెయ్యి అనే ఊత చెయ్యి చూసారా మీరు? ఊత చెయ్యి అంటే చెయ్యి ఉంటుంది కానీ అది దేనికి పనికిరాదు, బలహీనంగా ఉంటుంది, దాన్ని ఏ పని చేయలేరు. ఆ చెయ్యి ఉందనే మాట కానీ వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు. అలాంటి వ్యక్తి ఒక ఆయన కలిసినప్పుడు ఇక్కడ కొంచెం కిందకు వస్తే 16వ వచనం లేదా 15వ వచనం చూస్తే 13వ వచనం చూద్దాం ఒకసారి. ఆ మనుషుడితో యేసు ప్రభు ఆ మనుషుడు చూసి ఏమంటాడంటే నీ చెయ్యి చాపుమని అన్నాడు. వాడు చెయ్యి చాపుగా రెండవ దాని వల్ల అది చాలా. ఈ రోజు ఒక ఊత చేయగలిగిన వ్యక్తిని యేసు ప్రభు చూస్తా ఉన్నాడు ఒక చోట. చూసిన తర్వాత ఆ మనుషుడితో యేసు ప్రభు ఏమన్నాడంట? నీ చెయ్యి చాపు అన్నాడు. ఆ వ్యక్తి బహుశా ఆ చేతిని చాపడం కొరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ చేతితో ఏదన్నా పని చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ చేతిని ఏదన్నా ఉపయోగకరంగా ఏదైనా పని చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అది ఓత చెయ్యి కాబట్టి అతను ఆ చేతితో ఏ పని చేయలేకపోయి ఉంటాడు. ఓత చెయ్యి అంటే అది ఉన్న వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు, చెయ్యి ఉన్నది అని తప్ప ఏ ఉపయోగం ఉండదు. విజయవాడలో ఒక అతను ఉన్నాడు, అలాగే అతని చెయ్యి చాలా బలహీనంగా ఉంటుంది. వేరొక చేతితోనే వాలీబాల్ ఆడుతూ ఉంటాడు. అతను చాలా బలహీనమైన చేతులు కలిగిన వాడు. ఇక్కడ కూడా బైబిల్లో మనం చూసినప్పుడు ఆ ఓత చేయగలిగిన వారిని చూస్తా ఉన్నప్పుడు ఆ ఓత చేయగలిగిన వారితో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా నీ చెయ్యి చాపుకుంటా ఉన్నాడు. బహుశా అతను చాలాసార్లు ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఆ వ్యక్తి చెయ్యి చాపడం కొరకు, చేతి పట్టుకోవడం కొరకు చాలా ప్రయత్నం చేస్తుంటాడు. యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన ఎన్నోసార్లు ప్రయత్నం చేశారయ్యా నా చెయ్యి చాపడానికి కుదరదు, ఎన్నోసార్లు ఈ చేతితో ఏదైనా పని చేయాలని ప్రయత్నం చేశాను, కానీ ఈ చేతితో నేను చేయలేను అనే సమాధానం మాకు చెప్పలేదు. ఆయన ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభు చెప్పగానే ఆ చేతిని అక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉంటాము. ఆ మనుషుడు ఏం చేశాడంట? ఆ చెయ్యి చాపగా ఆ మనుషుడు ఏం చేశాడు? వాడు చెయ్యి చాపగా రెండవ వాడి వల్లే అది అదే అసాధ్యమైన కార్యం. అది అతను చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాడు ఆ చేతితో, కానీ ఎప్పుడు ఆ పనిని ఆ చెయ్యి చాపడం తన చేతిలో లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడి అతను చేశాడో ఆ చెయ్యి రెండవ చెయ్యిలాగానే బాగైపోయింది. ఇక్కడ ఒక మనిషి మనం చూస్తా ఉన్నాం, తనకి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా సరే ఆ చేతితో ఏ పని చేయలేకపోయిన వ్యక్తి, ఆ చేతిని చాపడానికి ప్రయత్నం చేసి ఓడిపోయిన వ్యక్తి. కానీ ఒక రోజు అతను ఎవరి మాట ఉన్నాడు? దేవుడి మాట ఉన్నాడు. లేదా ఈ పని చేయలేను అనట్లేదు అతను. ఈ పని చేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఇది జరగట్లేదు. కానీ ఏం చేస్తాను తెలుసా? దేవుడు చెప్పగానే ఆ పని చేయడానికి తన చేతిని చాపుతా ఉన్నాడు. మనం ఇంకొక రకం వ్యక్తిని చూస్తే మనము నిర్గమకాండము 14వ అధ్యాయము ఇంకా స్పష్టంగా చూడాలంటే 9వ అధ్యాయము 12వ వచనం చదువుతాం ఒకసారి. 9:22 చదువుతాం ఒకసారి. 9:22 నీ చేయి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశం అన్నది. అక్కడ దేవుడు ఒక పని చెప్తా ఉన్నాడు. ఏమంటాడంటే నీ చెయ్యి ఆకాశం వైపు. ఇక్కడ మొదటి వ్యక్తి ఓత చేయగలిగిన వ్యక్తి చెయ్యి చాపమనగా ఏం చేస్తా ఉన్నాడు? చాపుతా ఉన్నాడు. ఇక్కడ మోషేకి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? నీ చెయ్యి ఆకాశం వైపు చాపు అంటా ఉన్నాడు. ఇదే చేతితో ఇంతకుముందు మనం చెప్పిన వ్యక్తి యొక్క చెయ్యి ఏదైనా చేయడానికి యోగ్యత నేను ఏదైనా చేయడానికి బలం నేను చేయడానికి ప్రయత్నం చేసినా సరే ఆ చేతితో ఏమి చేయలేని చెయ్యిగా కనబడుతుంది. ఇక్కడ చూస్తే మోషే ఎలాంటి చేతులు కలిగిన వాడంటే అదే చేతితో అంతకుముందు ఈ మాట్లాడే ముందు గొర్రెలు కాచిన వాడు. అదే చేతితో అంత కొన్ని సంవత్సరాల ముందు రాజ్యంలో రకరకాల యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్న వ్యక్తి. అదే చేతితో కత్తులు తిప్పుంటాడు, అదే చేతితో రకరకాల పనులు చేసి ఉంటాడు. అంతకు మాత్రమే కాదు, అదే చేతితో ఒక వ్యక్తిని కూడా చంపేశాడు. ఫిలిష్తీయులను ఒకరిని చంపేశాడు. మోషే చేతులు అనేక పనులు చేసినవి, అందులో భయంకరమైన
భయంకరమైన హత్యను కూడా చేసి అలాంటి చేసిన దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ చెయ్యి చాపు అంటా ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడి యొక్క ఉగ్రత ఐగుప్తు దేశం మీద దిగరాడని మనం చూస్తా ఉన్నాం. మోషే ఆ చేతిని తన సొంతం కొరకు వాడుకున్నాడు. అప్పటి వరకు తన ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు, తను కొన్ని పనులు నేర్చుకోవడానికి వాడుకున్నాడు, కొన్ని విషయాల్లో కొన్నిసార్లు తను అనుకున్నట్టుగా చేయడానికి మనుషులను చంపడానికి కూడా వాడుకున్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు దేవుడు అక్కడ పిలిచి చెప్తా ఉన్నాడు, నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఆకాశం వైపు ఎవరు చేయి చాపుతా ఉన్నాడు? మోషేనే తన చేయి చాపుతా ఉన్నాడు. ఎవరు చేయాలి? మోషే చెయ్యి. కానీ దేవుడు చెప్పినప్పుడు చాపినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఐగుప్తు దేశం మీదకి దేవుని ఉగ్రతను చేయగా మాత్రం అతను చేయి చాపినప్పుడు ఐగుప్తు దేశం మీదకి తెగులు దిగిరాలని మనం చూస్తూ ఉంటాం. అదే అదే మోషే 14వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుతారా? 14:21 చదువుతారా? 14:21. ఇక్కడ ఒక్కోసారి మోషే ఏం చేస్తానంటే సముద్రం వైపు తన చేతిని చాపుతా ఉన్నాడు. చాలా ఇక్కడ ఇంతకుముందు మనం చూసినప్పుడు కొన్ని రోజుల క్రితం లేదా కొన్ని సంవత్సరాల క్రితము మోషే తన చేతిని చాపి ఒక ఫిలిష్తీని చంపేస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో మాట్లాడే ముందు అతను చేస్తున్న పని ఏంటంటే తన మామ యొక్క గొర్రెలు కాస్తా ఉన్నాడు. గొర్రెలు కాపల కాయటం కొరకు, గొర్రెలు జాగ్రత్త పోకుండా కొరకు తన చేతులు వాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తన చేతి ఎలాంటి చేతిగా మార్చబడుతుందంటే దేవుడి యొక్క కార్యములు చేయగలగడానికి సిద్ధమైన హస్తమే కనబడతా ఉంది. ఈ చేతిని ఆకాశం వైపు చాపుతున్నాడు. మోషే ఆకాశం వైపు చేతిని చాపాడు. ఆకాశం నుంచి ఉగ్రత ఐగుప్తు దేశం మీద కుమ్మరించబడతా ఉంది. ఆకాశం మీద నుంచి తెగులు ఐగుప్తు దేశం నుంచి కుమ్మరించబడతా ఉంది. అపమాత్రమే కాదు, దాని దగ్గర కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఇంకోసారి మోషే చేయి చాపుతా ఉన్నాడు. మోషే చేయి చాపితే ఏమవుతుంది తెలుసా? చదువురా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు మోషే ఎప్పుడైతే చేయి చాపాడో రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేశాడు. చాపితే మోషేని తన చేతిని చాపుతా ఉన్నాడు. పైన వచనాల్లో దేవుడు చెప్తాడు చేయి చాపమని. ఆ చేతిని చాపాడు. చేసినప్పుడు చాపినప్పుడు ఏమైందంటే ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. సముద్రము ఏమైందంట కాయలైపోయి ఆ నేల ఆగిపోతా ఉంది. ఇక్కడ దేవుడి యొక్క మాటను మనుషులు విని తన చేతులు చాటినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే అద్భుతాలు జరగడం చూస్తా ఉన్నాం. దేవుడి యొక్క కార్యాలు జరగడం చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి ఓస చేయగలిగిన వ్యక్తి దేవుడి మాట విని ఆ చేతిని చాచినప్పుడు ఆ చేయి వేరొక దాకా మామూలుగా అయిపోయింది. ఒక హంతకుడు లేదా తన చేతిని మనుషులు చంపడానికి వాడిన వ్యక్తి దేవుడి మాట విని ఆ చేతిని చాచినప్పుడు దేవుడి పక్షంగా ఉగ్రత కుమ్మరించబడడం చూస్తా ఉన్నాం. అదే మనిషి అదే మోషే కొన్ని రోజుల తర్వాత సముద్రం వైపు చేతి చాస్తా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే రాత్రంతా చూపుగా వేసింది, సముద్రము బయలుదేరింది. ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య లేదా ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి పరిస్థితి మనం ఉంటాము. కొన్నిసార్లు మనం చేసే పని వల్ల చాలాసార్లు ఉపయోగం ఉండదు. కష్టపడతానే ఉంటాం, ఆ చేతులతో కష్టం చేస్తూనే ఉంటాం, కానీ ఆ కష్టం వల్ల మనకు వచ్చే లాభం లేదా రాబడి చాలాసార్లు ఉండదు. అంటే ఆ చెయ్యి ఉన్నది కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఓటు చేయగలిగిన వాళ్ళు ఆ చెయ్యి ఉంది కానీ తనకి కానీ ఆ చేతి వల్ల వేరొకరి కానీ ఉపయోగం లేదు. మనం మన చేతులతో మనం ఎంత కష్టపడినా సరే ఉపయోగం లేని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి మాట విని ఆయన చేయి చాపాలి, మన చేతిని ఆయన వైపు చాపాలి. 143 కీర్తన 6వ వచనం ఒకసారి చూద్దాం. 143 కీర్తన 6వ వచనం ఒకసారి చూద్దాం. చూస్తారా? 143:6. నీ తట్టు ఆ చేతులు చాపుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే ఎవరి తట్టు చాపుతున్నాడు చెయ్యి? ఎవరి తట్టు ఒకసారి నేను చెప్తారా? దేవుడి తట్టు, దేవుని వైపు ఆ చేతులు చాపుతా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంట? ఎండిపోయిన భూమి వలె నీ కొరకు ఆశపడుచున్నది. అంటే ఆయన ఎందుకని చేతులు చాపుతా ఉన్నాడంటే తన జీవితము ఎండిపోయిన చెట్టులాగా అయిపోయింది. తన ప్రాణం ఎండిపోయిన చెట్టులాగా అయిపోయింది. తన ప్రాణం ఇక లేదు అన్నదే అయిపోతా ఉంది. కొన్నిసార్లు మనకు చిన్న బలహీనత వచ్చినా లేదా ఒకసారి కొంచెం పెద్ద బలహీనత వచ్చినా మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అలాంటి పరిస్థితి వెళ్ళారు. ఎప్పుడన్నా
బాగా నిరసన వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అందరికీ అవ్వచ్చు, కొంతమంది జీవితాల్లో అది జరుగుతుంది. చాలా బలహీనం అయిపోయి కొద్దిసేపులో చనిపోతామేమో అనుకుంటాం కొన్నిసార్లు. అలాంటి పరిస్థితి కీర్తనకారుడికి వచ్చినాక అతను కూడా చేయి చాపుతా ఉన్నాడు. ఎవరు వైపు చాపుతున్నాడు? దేవుడి వైపు చాపుతా ఉన్నాడు. అప్పుడు తన ప్రాణము ఎండిపోయిన చెట్టులాగా అయిపోయింది, అంటే ప్రాణం పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ చేతులు చాపాడు. ఏమైనా తెలుసా? మళ్ళా కొన్ని రోజులకి కీర్తన రాస్తా ఉన్నాడు. ఈరోజు మనం మూడు రకాల వ్యక్తులు మనం చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి ఓత చేయగలిగిన వ్యక్తి, తన ప్రయత్నం చాలాసార్లు చేశాడు, ఆ ప్రయత్నంలో తన సఫలం అవ్వలేదు. ఆ చేతిని కదల్చడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ చేతితో ఏదైనా చేయాలి, ఈ రోజున బలం వస్తేమో, ఈ రోజున కొంచెం పట్టు వస్తేమో, ఈ రోజున సత్తు వస్తేమో, ఈ చేతితో నేను ఏదో ఒకటి చేద్దాం ప్రయత్నం చేస్తుంటాడు. కానీ తన ప్రయత్నంలో ఓడిపోయాడు. కానీ ఒక రోజు అతను యేసు ప్రభు కలుసుకున్నాడు. ఒకరోజు అతను యేసు ప్రభు యొక్క దృష్టిలో పడ్డాడు. ఒకరోజు అతను యేసు ప్రభు ఉండే స్థలానికి వెళ్ళగలిగాడు. ఆ రోజు తన జీవితం ఏమైంది తెలుసా? మాకు చేసింది. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇతను ఈ రోజు స్వస్థపరచబడకూడదు అని ఆలోచన చేస్తా ఉంటాడు. 12:9-14 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అతను స్వస్థపరచబడటం ఇష్టం లేని వ్యక్తిగా కనపడతారు. ఎందుకంటే ఆ రోజు విశ్రాంతి దినము కాబట్టి స్వస్థపరచబడటం ఇష్టం లేని వ్యక్తిగా కనపడతారు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు స్వస్థపరచడానికి చూస్తా ఉన్నాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు సహాయం చేసే వాళ్ళుగా కనబడతారు, కానీ నిజంగా సహాయం చేసే మనసు చాలాసార్లు మనుషులకు ఉండదు. మన కొంతమంది అయితే మనకు సహాయం చేస్తున్నట్టుగా కనపడతారు, కానీ మనకు సహాయం చేయరు. ఆ వ్యక్తులు ఓటు చేయగలిగిన వ్యక్తికి సంబంధించిన ఊళ్ళో వాళ్ళే, దగ్గర ఇంట్లో ఇళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఆ చెయ్యి పని చేయకపోవడాన్ని చూసి చాలాసార్లు అరే నీకు చెయ్యి పని చేస్తే బాగుంటుందిరా, అయ్యో పాప వాడికి చెయ్యి పని చేయట్లేదు అని వాళ్ళ మీద చాలాసార్లు జాలి పడి ఉంటారు. కానీ ఒక రోజు వచ్చింది, యేసు ప్రభుని అతను కలుసుకునే రోజు వచ్చింది. యేసు ప్రభుని కలుసుకున్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడేమో, స్వస్థపరచకూడదు అని ఆ మనుషులు ఆలోచన చూస్తా ఉన్నాం. ఎంత భయంకర విషయం చూడండి. అదే మనుషులు ఆ వ్యక్తిని చూసి జాలిపడి ఉంటారు. ఆ వ్యక్తిని చాలాసార్లు అయ్యో నీకు ఇలా జరిగింది అని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లాల్సిన వాళ్ళు, యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఇతను ఎలాగైనా అక్కడ స్తోత్రం ఒకసారి మత్తయి ఫస్ట్లో చదివింది, మత్తయి 12 అనుకుంటారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం చూస్తే 9-10 చూస్తే 10వ వచనం చదువుతారు ఒకసారి. ఆయన మీద నేరము మోపాలని విశ్రాంతి దినమున ఆయన ఒకవేళ స్వస్థపరుస్తాడేమో అనుకుని ముందు కాదు రణంగా వాళ్ళు ఏమంటారంటే విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని అడుగుతా ఉన్నారు. విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని అడుగుతా ఉన్నారు. నువ్వు స్వస్థపరచడం వీళ్ళేదని అడుగుతావు. ఏం చేస్తారు తెలుసు వాళ్ళు? యేసు ప్రభు ఆ వ్యక్తిని కలిసి నీ చెయ్యి చాపు అన్నప్పుడు నేను చాలాసార్లు చాపడానికి ప్రయత్నం చేశాను, నా చెయ్యి పని చేయదు, నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, నా చేతితో నేనేమి చేయలేను, నీకు తెలియదా అని మాట మాట్లాడలేదు. కానీ చెప్పిన వెంటనే యేసు ప్రభు చెప్పిన మాటని లోబడతా అన్నాడు. తన చేతిని చాపడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే చాపడానికి ప్రయత్నం చేశాడో తన చెయ్యి ఎలా అయిందంట? స్వస్థపడిన చేతిగా మారుతా ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్పిన పని చేయడానికి మనకి కష్టంగా ఉండదు. చాలాసార్లు దేవుడి వాక్య ప్రకారం నడవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడి వాక్య ప్రకారం అడుగులు వేయటం అది అసాధ్యం అనిపిస్తుంది. అబ్బో వీళ్ళు చెప్పే మాటలు మనం చేయలేము అనిపిస్తుంది. కొన్నిసార్లు ఉంటే పర్ఫెక్ట్ గా ఉండాలి కానీ అటు ఇటుగా ఉండకూడదు అనిపిస్తుంది. చాలా రకాల ఆలోచనలు మనకు వస్తాయి, కానీ మనం చేయాల్సింది తెలుసా? ఒక్క అడుగు ఆయన వైపు మనము ముందుకు. దేవుని మాట లేదా వాక్యము మనకి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాయి, ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. ఎప్పుడైతే ఈ వ్యక్తిని చేయి చాపమన్నాడో ఆ వ్యక్తి చేయి చాపబట్టి అతను వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి చేయి చాపబట్టి అతను స్వస్థపరచబడ్డాడు. ఆ వ్యక్తి నేను చేయి చాపలేను అని కనుక అంటే అతను స్వస్థపరచబడి ఉండేవాడు కాదు అని నేను అనుకుంటాను. ఈరోజు నేను మీ దగ్గర మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీకు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని చేయటానికి నువ్వు ముందుకు రాగలుగుతా ఉన్నావా? ఈ వ్యక్తి పనికి రాని చెయ్యి, ఓట చెయ్యి, అది ఏమాత్రము బలం లేని చెయ్యి కలిగిన వాడే ఆ చెయ్యి చాపు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట వినడానికి ఇష్టపడతా ఉన్నాడే. చెయ్యి చాపు అని చెప్పినప్పుడు ఇది అసాధ్యమో, నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అది దాగలేదు అని మాట మాట్లాడలేదు. అది ఆయన చెప్పినట్టుగా చెయ్యి చాపడానికి ప్రయత్నం చేశాడే. ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో తను మేలు పడుతున్నాడు.
ఈ రోజు నీ జీవితంలో కొన్ని అసాధ్యమైన విషయాలు అనుకుంటూ ఉండొచ్చు. నేను ఎంత ప్రార్థన చేసినా మా భర్త మారడు, మేము ఎంత ప్రార్థన చేసినా మా జీవితంలో మేలు కాదు, మేము అనుకుంటమే కానీ ఈ బెట్టు దాటలేము, లేకపోతే ఈ ప్రార్థన చేస్తే మనుషులు మారుతారా అని అనుకుంటూ ఉండొచ్చేమో. కానీ వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థన వల్ల సాధ్యం కానీ ఏదైనా ఉందా? దేవుడికి అసాధ్యమే ఏదైనా ఉందా? ఆ మాటను మనం పట్టుకుని దేవా నీకు అసాధ్యమైతే ఏది లేదయ్యా అని చేతులు కాపాల్సిన మనము మన జీవితంలో అనేక సార్లు మేలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టు చేయడానికి మనము ఇష్టపడతాం. దేవుడు చెప్పినట్టుగా చేయడానికి మనం ఏమాత్రం సిద్ధపడం. మన చర్చలో ఎక్కువ సార్లు నేను చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో ఏ సమస్య అయినా వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, దాని కొరకు ఏం చేయమని చెప్తాను నేను చాలాసార్లు. రండి చర్చలో కూర్చొని ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా మీరు మేలు ఇంకా అవసరం అయితే మేము కూడా ఉంటాము, ఖచ్చితంగా ఉంటాం. అవసరం కాదు మీరు ఉంటామని చెప్తే మేము ఉంటామని సిద్ధపడుతూ ఉంటాము, కలిసి మనం ప్రార్థన చేసుకున్నామని మాట చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. దేవుడు చేయగలని నమ్ముతా ఉన్నారు, కానీ ఆ చేతిని చాపడం అనే అడుగు ముందుకు వేయడానికి మనుషులు సిద్ధపడలేదు. దేవుడు సంతోషం ఉండదు ఇలాంటి పరిస్థితి. ఎండిన చెట్టులాగా అయిపోయాడంట కీర్తన గారు. నా జీవితం ఎలా అయిపోయింది అన్నాడు అన్నా, ఎండిన భూమిలాగా అయిపోయింది. ఎండిపోయిన భూమి ఎలా ఉంటుంది తెలుసా? మన ఏరియాలో అయితే ఎండిపోయిన భూమి వేడెక్కుతా ఉంటుంది. నల్లరేగడి భూమి చూసారు మీరు ఎప్పుడన్నా? నల్లరేగడి భూమి అది మొక్కలు అయిపోతాయి, పగిలిపోతాయి, చెత్త కాళ్ళు పడిపోతాయి. అలా అయిపోయింది అతని జీవితం, మొక్కలు అయిపోయింది. కానీ దేవుడు చేతులు చేపాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ కింద భాగంలో చూస్తే ఎలా దేవుడు తన జీవితంలో మేలు చేసేది మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితం ఎలా అయిపోయిందో నాకన్నా నీ పక్కన ఉన్న వాళ్ళకన్నా నీకే ఎక్కువ తెలుసు. మరి నువ్వు ఎవరెవరు చేతులు చాపుతున్నావు? ఎవరెవరు చేతులు చాపగలుగుతున్నావు? ఓటు చేయగలిగిన వ్యక్తే, చేయి చాపడానికి అవకాశం లేని వ్యక్తే దేవుడు చేయి చాపడానికి చాపుతా ఉన్నాడు. ఇక్కడ పగిలిపోయిన భూమి లాంటి జీవితం కలిగిన వ్యక్తే దేవుడి వైపు చేతులు చాపుతున్నాడు. దేవుడు ఏం చేస్తాడు అనుకోవట్లేదు, దేవుడి వైపు చేతులు చాపగలుగుతా ఉన్నాడు. మనం ఎవరి వైపు చేతులు చాపుతా ఉన్నాం? చెయ్యి చాపటం అనేది ఎదుటి వారి దగ్గర నుంచి ఆశించడానికి సూచిస్తాం. ఎవరి దగ్గర నుంచి అయితే మనం పొందుకుందాం అనుకుంటామో వాళ్ళ వైపు చేతులు చాపుతాం. చేతులు చాపడం అనేది మనం అవసరత కొరకు, సహాయం కొరకు అడగడానికి చూపిస్తా ఉంది. చెయ్యి చాపడం అనేది మన విశ్వాసం ఎవరి వైపు ఉందో చూపిస్తా ఉంది. చెయ్యి చాపడం అనేది ఎక్కడి నుంచి పొందుకోవాలని మనం ఆశపడుతున్నామో సూచిస్తా ఉంది. చెయ్యి చాపడం అనేది మనం ఉన్న పరిస్థితిని మనకున్న అవసరతను చూపిస్తా ఉంది. మనం ఎవరి వైపు చేతులు చాపుతున్నాం అంటే, చేతులు చాపడం అంటే ఎదుటి వారిని చెయ్యి చాపి డబ్బులు అడగడమో, లేదా కూర అడగడమో, లేదా కూర అడగడం గురించి మాత్రమే అంటలేదు. చెయ్యి చాపడం అనేది దేన్ని సూచిస్తుందంటే, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి సహాయం కోరుకుంటామో వారి వైపు మనం చేతులు చాపుతాం. ఎక్కడ సహాయం దొరుకుతుంది అనుకుంటామో వారి వైపు మనం చేతులు చాపుతాం. అంటే ఈరోజు నీకు ఇరుకు ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు ఎటువైపు నీ హృదయం చూస్తూ ఉంది? ఎటువైపు నీ చేతులు చాపుతా ఉన్నావు? ఎటువైపు నువ్వు అడుగులు వేస్తా ఉన్నావు? ఎవరి వైపు చూస్తా ఉన్నావు? నీ నిరీక్షణ ఎవరి మీద ఉంది? నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉంటుందా, దేవుడి మీద ఉంటుందా? ఇంకోసారి చెప్తారా? మరి దేవుని సన్నిధిలో నీ ఇరుకు ఇబ్బంది సమస్య కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకరు ప్రార్థన చేస్తానే ఎంతసేపు చేయగలుగుతున్నావు? ఒకరు ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇరుకు ఇబ్బంది సమస్య తీరుతుందా? నేను ప్రార్థన చేశానంటే నా సమస్యలు తీరిపోయి ఇప్పుడు బాగున్నానన్న వ్యక్తులు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? మంచిదే, ప్రార్థన చేస్తాము, దేవుడు తీరుస్తాడు. తెలుసా? నాకు ఇంకేం ఇబ్బందులు లేవు అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేని సమయాలు ఒకవేళ ఉంటే దేవుడు స్తోత్రం చెప్పి మనలాగా అనేక మంది ఉండేలాగా వాళ్ళు మనం సాక్షి చెప్పాలి. ఒకవేళ ఇంకా ఉంటే మనం చేయాల్సి తెలుసా? అడిగే మనలోని లోకమే కానీ దేవుడిలో లోకము. ఓత చేయగలిగిన వ్యక్తిని చూస్తా ఉన్నాం, ఎండిపోయిన భూమి కలిగిన వ్యక్తిని చూస్తా ఉన్నాం. మోషేని చూస్తే మోషే వ్యక్తి ఎంత ఆశ్చర్యకరమో తెలుసా? ఏ చేతులతో అయితే ఆయన రాజుగా ఉండటానికి సిద్ధపరచబడ్డాడు, ఈ మోషే గురించి ఆయన సకల శాస్త్రాల్లో ఆరితేరిన వాడిని రాయబడింది. అంటే అన్నీ వచ్చు ఆయనకి, యుద్ధం వచ్చు, ప్లానింగ్ వచ్చు. ఆయన పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టారు, పెద్ద పెద్ద పట్టణాలు కట్టారు మోషే కాలంలో, అన్నీ తెలుసు ఆయనకి.
అదే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత అత్యంత చిన్న పనైన గొర్రెలు కాల్చడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ మధ్యలో తను ఏం చేశాడంటే ఒక వ్యక్తిని చంపడానికి తన చేతుల్ని వాడాడు. ఆ కాలంలో చంపడం అనేది తేలికే. ఆ కాలంలో రాజుగా ఉన్న వాళ్ళు చంపడానికి అధికారం కలిగిన వాడు. ఎవరు చంపినా వాళ్ళ కేసులు ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ హత్య చేయడం పాపం కాబట్టి ఆ చేతులు పాపం చేతుల చేతులుగా మారిపోయినాయి. అయినా సరే అదే చేతులు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ చేతులు దేవుడు వాడుకుంటా ఉన్నాడు. నేను ఇక్కడ మనం రేపు షెడ్ చర్చిగా కడతాం సమయంలో అప్పుడే నేను జాబ్లో నుంచి ప్రార్థన చేసుకుని సేవలోకి వచ్చి కొత్త తుక్కుల నుంచి రాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు ఇట్లా లిఫ్ట్ లేకపోవడం అంత లేదు. అప్పుడు ఇంకా అంత టెక్నాలజీ రాలా. అవి చేతులతో దించాల్సి వచ్చేది. చేతులు దించాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు మన చేతిలో కొంతమంది ఉంటా ఉండేవాళ్ళు. కొన్నిసార్లు పనికి వెళ్ళిన వాళ్ళు వచ్చేదాన్ని, లేకపోతే కొన్నిసార్లు మేము దిస్తూ ఉండేవని చేతులన్నీ చాలా షార్ప్ ఉండే చేతులన్నీ కోసుకుపోయేవి. నాకు అనిపించేది ఇదే చేతులతో చాలా తప్పులు చేశాను నేను. కానీ ఈరోజు ఏం చేయడానికి అవకాశం కుదిరిందంటే దేవుడి సమస్య పనిచేయడానికి కుదురుతాను. దేవుడు ఎంత ప్రేమమయ్యంటే మన చేతులు పరిశుద్ధమైనవి కాదు, మన చేతులు యోగ్యమైనవి కాదు, మన చేతులు ఏ ఆఘాతాలు లేవి. అందుకే చాలాసార్లు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు హాస్టల్ నుంచి స్టేజ్ నుంచి వచ్చి చేతులు తాపి దీవించమంటే నాకు చాలా సంవత్సరాలు నేను పెళ్లి చేయడం మొదలు పెట్టేదాకా నా చేతులు తాపి దీవించడానికి నాటకం చేసేవాడిని. అంటే నా చేతులు యోగ్యమైనవి కాదు అని నా ఆలోచన. కానీ అలాంటి చేతులు దేవుడు ఎలా మారుస్తాడంట? దేవుడి కార్యాలు చేసే చేతులుగా మారుస్తాడు. మోషే అదే చేశాడు. మోషేని దేవుడు అదే ఒకరికి ఎక్కడి నుంచి వస్తుంది, తెగులు ఎక్కడి నుంచి వస్తుంది, ఐగుప్తీయుల మీద తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలు బహు భయంకరంగా హింస పెట్టారు, బహు భయంకరంగా వారిని శ్రమలు చేశారు, చాలా సమస్యలు కూడా వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి మీదకి తీర్పు తీసుకురావాలని అనుకున్నాడు. దేవుడు తన ఒకరితో వారి మీద ప్రమాణించాలనుకున్నాడు. దేవుడు తన చేతిని చాపకుండా మోషే చేతులు తాకుంటా ఉన్నాడు. మోషే చేతులు చాపినప్పుడు ఆకాశం మీద నుంచి ఐగుప్తు దేశం మీదకి ఏ తెగులు అయితే రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడో అనుకున్నాడు, ఆ తెగులు ప్రమాణించబడతా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మోషే చేతులు ఎవరి చేతులుగా మారిపోయినాయి? దేవుడి చేతులుగా మారిపోయినాయి. చూడండి దేవుడికి ఎంత ప్రేమ. అయ్యా నేను చాపితే ఏమొస్తాయి, నా చేతులు ఏముందయ్యా, నేను చేయి చాపను అని మోషే అంటాడా? ఈరోజు ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా నీ చేతిని వాడటానికి కానీ నువ్వు ఇష్టపడితే, దేవుడు చెప్పినట్టుగా నీ హృదయాన్ని సిద్ధపడితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇదే మోషే తన చేతులు చాపినప్పుడు తన సముద్రం వైపు చాపుతా ఉన్నాడు. సాధ్యమా? సముద్రం వైపు చేతులు చాపితే ఏమన్నా అవుద్దా? ఎన్నిసార్లు మనం చేతులు చాపుతామో, ఎన్నిసార్లు మోషే కూడా సముద్రం వైపు చేతులు చాపుకుంటాడు. 6 సార్లు చాపుకుంటాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు మోషే చేతులు చాపినప్పుడు ఒక తూర్పు గాలి బయలుదేరింది. మోషే చేతులు చాపినప్పుడు ఆ తూర్పు గాలి చేత రాత్రంతా వేస్తాను ఉంది. తెలంగాణ ఏమైందంట? సముద్రం 2 పాయలు అయిపోయి నేలంతా ఆరిపోయింది. హల్లెలూయా. సముద్రంలో ఉన్న నేల ఏమంటే ఉంటుంది? ఇసుక ఏంటి? అర్థం ఇసుక ఉంటుంది. ఇసుకలో ఉన్న తడి ఆడటం చాలా కష్టం కదా. ఇసుక తడి ఆడటం చాలా కష్టం, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కానీ మోషే ఎప్పుడైతే తన చేతిని చాలా ఇష్టపడ్డాడు, సముద్రం ఆరిపోవడం అనేది అప్పటి వరకు ఎవరు చూడలేదు. చాలా ఎక్కువ సార్లు దేవుడు మనుషులను వాడుతున్న సమయాల్లో వాళ్ళకి చేయమని అప్పచెప్పిన పని అసాధ్యమైన పని అంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈరోజు మనం ఆలోచించేస్తున్నాం, మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్లో ఉందని నమ్ముతున్నాం కాబట్టి సముద్రం ఆరిపోయింది, కొన్ని లక్షల మంది దాని నుంచి నడిచిపోయారంటే దాన్ని నమ్మగలుగుతున్నాం, జరిగింది కాబట్టి. కానీ మోషే కన్నా ముందు ఎప్పుడు సముద్రం ఆరిపోవడం జరగలేదు. కొన్ని లక్షల మంది ఒకే దారిలో ప్రయాణం చేయడం అనేది జరగలేదు. అయినా సరే మోషే ఏం చేశాడు తెలుసా? దేవుడు చాపమని చెప్పినప్పుడు తన చేతులు చాపడానికి అందులో విధేయత ఉన్నది, అందులో విశ్వాసము. విధేయత విశ్వాసం 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్, 2 చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాయి. నీకు విశ్వాసం ఉంటే దేవుడు చెప్పిన దాని ప్రకారం చేయడానికి విధేయత వస్తే, నీకు విధేయత ఉంటే విశ్వాసంలో నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. విశ్వాసం అంటే ఏంటంటే
జరగవు అనుకున్నవి జరుగుతాయి నమ్మటం, లేని ఉన్నట్లుగా నమ్మటం. మోషే చేతులు సాగినప్పుడు, ఆకాశం వైపు చేతులు సాగినప్పుడు ఏమవుతుంది? ఆకాశం వైపు చేతులు సాగితే, ఆకాశం వైపు చేతులు సాగితే ఎలా ఏవి తెగులు ప్రమాణించబడదు, ఏ తెగులు ప్రమాణించబడదు కూడా మోషే చెప్తా ఉంటాడు దేవుడు అని అనుకోలేదు. మోషే విశ్వసించాడు, దేవుడు చేయి చాపమన్నాడు, దేవుడు ఏదో చేస్తాడు. ఎప్పుడైతే ఒక చిన్న విషయంలో దేవుడు నువ్వు రావటం మొదలు పెడతావో మెల్లిమెల్లిగా ఉన్నతమైన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ జీవితంలో జరగడానికి కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ఎంత బలమైందంటే, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎంత బలమైందంటే జరగవలసిన కార్యాలు జరిగేలాగా జరుగుతుంది. మన కళలు చాలా జరుగుతూ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది, థైరాయిడ్ అనేది కొన్ని రకాల రోగాలు వస్తే తగ్గవు. డాక్టర్ గారిని అడగండి, థైరాయిడ్ అనే వ్యాధి వస్తే తగ్గుద్దా అని అడిగితే ఏం చెప్తారు? థైరాయిడ్ వ్యాధి తగ్గదు. అది అది చెప్పేది నిజమే, అబద్ధం కాదు, అది చెప్పేది డబ్బుల కోసం కాదు. థైరాయిడ్ అనే వ్యాధి వస్తే అది పెరుగుతా తగ్గుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా జీవితాంతం టాబ్లెట్స్ వాడాలి. అది ఎప్పుడు వేసుకోవాలి టాబ్లెట్స్? తెలుసా మీకు? థైరాయిడ్ వస్తే తగిన తర్వాత ఏంటంటే చేసుకోవాలి. ఎవరు వేసుకున్నారు తెలుసా? థైరాయిడ్ టాబ్లెట్ ఎందుకంటే వేసుకోవాలి, ఎందుకంటే వేసుకోవాలి పొద్దున్న 5 గంటలకు వేసుకోవాలి కదా. కానీ శాస్త్రం మీకు కూడా తగ్గింది కదా ఒకసారి, థైరాయిడ్ తగ్గింది అన్నారు కదా, మీకు కూడా తగ్గిందా? అంటే మన కళ ముందే ఒక 3-4 మనం చూడగలుగుతాం. అంటే వాళ్ళకైతే కళ్ళ ముందు కనపడతా ఉంది. అలాగే మన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయో, రోగం కాదు. నేను ఒక విషయం ఎప్పుడు చాలా స్పష్టంగా చెప్తాను. థైరాయిడ్ అనేది ఇంకోటి రోగాలకి మందులు వేసుకోవడం ఏ తప్పు లేదు, మందులు వేసుకోవచ్చు. అవి తగ్గించడం అనేది దేవుడు తగ్గితే మంచిది, తగ్గకపోయినా దాని గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం తగ్గాల్సిన రోగం తీసివేసుకోవడం ఖచ్చితంగా బయట రావాల్సిన మాత్రం పాపం అనే రోగం. మనం ఏదైనా ఆరోగ్యంతో చనిపోయినా, రోగంతో చనిపోయినా దేవుడికి ఇష్టం ఉంటే పరలోకానికి వెళ్తాం. రోగంతో చనిపోయినా సరే, కానీ పాపంతో చనిపోతే ఎత్తిపెట్టు నువ్వు పరలోకానికి అసాధ్యమో కాదు. అసాధ్యమైన వాటిని చేయించగలిగిన దేవుడు. అసాధ్యమైన వాటిని ఎప్పుడు జరిగేది తెలుసా? ఈ రోజు చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, అసాధ్యమైన చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన గురించి మనం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అవి ఎప్పుడు జరిగినాయి అంటే, ఆ మనుషులు లోబడినప్పుడు జరిగినాయి. ఆ కుడి చేయలేదు, ఆ ఓస చేయగలిగిన వాడు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటాడు, నా బ్రతికింతే అనుకుంటాడు. కానీ మరి ఒక రోజున దేవుడు చెప్పిన మాట చేయడానికి తన చేతులు మోషే తన చేతులు ఎన్నోసార్లు చాపుకుంటాడు, ఏమీ జరగల. కానీ ఒకసారి దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నేను చాలాసార్లు చాపాను ఆకాశం చేతులు, ఏమీ జరగలేదు అని అంటూ పెట్టలేదు అని మాట అని అనలేదు. దేవుడు చెప్పాడు, అది గుడ్డిగా చేయడానికి సిద్ధపడ్డాడు. గుడ్డిగా చేయడానికి సిద్ధపడ్డాడు. మీకు విషయం అర్థం చేసుకోవాలంటే, ఈ మోషే ఆకాశం చేతులు సాగుతున్నప్పుడు ఐగుప్తీయులు చూస్తా ఉన్నారు. ఒక్కడే వెళ్ళి చీకట్లోనూ ఒక్కడే వెళ్ళిపోయి ఎవరు లేని చోట చేతులు చాపలేదు తను. మనుషులు అందరూ ఎదురుగా, ఎందుకంటే మిగతా కార్యాలన్నీ కూడా మనుషులందరికీ జరిగి, ఐగుప్తీయులు ఉంటారు, ఇశ్రాయేలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా ఆకాశం వైపు చేతులు చాపుతా ఉన్నాడు. ఒకవేళ మనం చాపమంటే మనం ఏమనుకుంటుంది తెలుసా? ఒకవేళ ఏం జరగలేదు అనుకోండి, ఎదురు నేను ఏమవుతాం మనం? నేను చేతులు చాపమన్నాడు దేవుడు, నేను చెప్పాను అనుకో, ఏం జరగలేదు అనుకో, వీళ్ళందరి ముందు నేను ఏమైపోతాను? ఇప్పుడు అవలా పిచ్చోళం అయిపోతాను అనుకుంటాను కదా. నేను చేతులు చాపుతాను, ఏం జరగలేదు అనుకో, నేను పిచ్చోళం అయిపోతాను కదా అనే ఆలోచన మోషేకి చాలా. ఏమి జరగకపోయినా సరే పర్లేదు, చేతులు చాపమన్నాడు కాబట్టి నేను చాపుతాను. ఏమి జరగకపోయినా పర్లేదు, దేవుడు చేతులు చూపించమన్నాడు కాబట్టి నేను చేతులు చూపిస్తాను. మనుషులు నా గురించి ఏమనుకున్నా పర్లేదు. అది విశ్వాసం. ఒకటి దేవుడు ఖచ్చితంగా చేస్తాడనేది విశ్వాసం. రెండోది విశ్వాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మనుషులు నా గురించి ఏమనుకున్నా సరే నేను ఇంతకన్నా ఎక్కువ కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ఎదురుగా ఉన్నప్పుడు మోషే సముద్రం వైపు చేతులు చాపుతా ఉన్నాడు. ఇశ్రాయేలు ఏమనుకుంటారు? ఎప్పుడు చూడలేదు వాళ్ళు సముద్రం పైరవడం చూడలేదు, ఎప్పుడు సముద్రము దారి ఇవ్వడం చూడలేదు. ఇశ్రాయేలు చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? అయ్యో ఇక్కడికి వచ్చి చనిపోతున్నామే, వెనకాల ఎవరున్నారు వాళ్ళకి? ఫరో సైన్యం వస్తా ఉంది, ముందు సముద్రం ఉంది. ఫరోని జయించే బలం వీళ్ళ దగ్గర లేదు, యుద్ధ సామర్థ్యం లేదు.
సముద్రాన్ని దాటి వెళ్ళగలిగే నౌకలు వాళ్ళ దగ్గర లేవు. సముద్రం ఫైర్ అవుతుందనే ఆలోచన ఎప్పుడు వారికి లేదు. ఇదంతా జరుగుతూ ఉంటే మోషే ఏం చేస్తాడంటే పిచ్చోడాలు చేతి చేస్తున్నాడు సముద్రం వైపు. అది విశ్వాసం యొక్క మెట్టది. మనుషులు ఏమనుకున్నా పర్లేదు, దేవుడు చెప్పింది నేను చేస్తాను. మీరు చాలా మందికి ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు చర్చ గురించి ప్రార్థన చేసుకుంటే అది పిచ్చితనం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతామా చర్చలో ఉంటే, ఏమైందేమో ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది? ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మా జీవితంలో అనేక మంది చూసాం, మా జీవితాలు కూడా అనిపించాం. దేవుడి మీద ఆధారపడితే ప్రార్థన అనేది దేవుడి మీద నాకున్న ఆధారాన్ని చూపిస్తుంది. దేవుడు తప్ప మనకి ఎవరు లేదు, నువ్వు తప్ప మనకి ఎవరు లేదయ్యా, స్వస్థపరచు, మమ్మల్ని విడిపించు, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని లేవాలి. ఈ ప్రార్థన చేయాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నా ప్రయత్నంలో నేను కోల్పోయాను. నిజానికి మోషే ఆశ దేవుడి ఆశ ఒకటే. మోషే ఆశ ఏంటంటే బానిసలుగా ఉన్న తన ప్రజలను కాపాడాలనుకున్నాడు. అందుకనే ఇశ్రాయేల్ని కొట్టిన లేదా ఇశ్రాయేల్ని అణిచివేయడానికి చూసిన ఒక ఫిలిస్తీన్ చంపేశాడు. దేవుడి ఆశ కూడా అదే. బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ని, వారి మీద ఉన్న ఒత్తిడిని, వారి ఉన్న బానిసత్వం తీసేయాలని ఇద్దరికి ఒకటే ఆశ ఉంది. కానీ మోషే విధానం తప్పు, దేవుడి విధానం శ్రేష్టమైంది. ఎప్పుడైతే మోషే అర్థమైందో నా విధానం వల్ల నేను ఇక్కడ అడవిలో ఉండిపోవాల్సి వచ్చిందని అర్థమైందో, నేను ఓడిపోయిన అర్థమైందో, దేవా నేను చేయలేని అర్థమైందో, అప్పుడు ఏం చేస్తాను తెలుసా? దేవుడు మోషే చేయటువంటి ఎత్తుతున్నాడు, చేయదలుచుకుంటే దేవుడు చేతిలో మోషే ఒక కీలు బొమ్మలాగా అయిపోయినా సిద్ధపడ్డాడు. మోషే కొంత ఆలోచన లేదు. అయ్యా ఏమవుతాయా చేయెత్తితే ఆకాశం వైపు, అయ్యా ఏమవుతాయా సముద్రం వైపు చేయెత్తే అనే మాట మోషే దేవుడితో మాట్లాడలేదు. నా చేతిలో ఏమన్నా నీ చేసి అనట్లేదు, నువ్వు మాట్లాడి పైపోతే నేనేం చేయను అనట్లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఏం చెప్తే అది చేయడానికి మోషే సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపాటు కలిగిన మనుషుల వరకు ఈ రోజు దేవుడు చూస్తా ఉన్నాడు. మోషే గురించి, ఓట్ చేయగలిగిన వ్యక్తి గురించి మనం ఎందుకు చూస్తా ఉన్నామంటే అదే సిద్ధపాటు, అదే విధేయత, అదే విశ్వాసము నీలో ఉండాలని చూస్తా ఉన్నాడు దేవుడు. అయ్యో మన వ్యక్తి నా కుటుంబంలో సమస్యలు సృష్టిస్తున్నాడే, సృష్టిస్తుంది అనుకోండి, ఏం చేయాలి మనం? ఏం చేయాలి? నమ్మి ప్రార్థన చేయాలి. దేవా నా ప్రయత్నాలన్నీ చేశాను, నా భార్యను మార్చుకోవడానికి, నా భర్తను మార్చుకోవడానికి, నా పిల్లలను మార్చుకోవడానికి నా ప్రయత్నాలన్నీ చేశాను. ఆ ప్రయత్నాలన్నీ ఓడిపోయేలా చేసి, నా ప్రయత్నాల వల్ల ఇంకా సమస్య పెద్దయింది. నా ప్రయత్నాల వల్ల మనశ్శాంతి కోల్పోయాను. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నా చేతులు నీ వైపు చెప్తాను. ఆ స్థితిలో వెళ్ళగలిగితే అప్పుడు దేవుడి కార్యాలను జీవితం చూడగలుగుతాం. అక్కడ దాకా నువ్వు వెళ్ళగలిగితే దేవా నువ్వు తప్ప నాకు సహాయం చేయని వాళ్ళు లేరయ్యా. ఆ వ్యక్తిని మార్చు, తన హృదయాన్ని మార్చు, పరిస్థితిని మార్చు, ఆరోగ్యాన్ని మార్చు, ఏదైనా కావచ్చు. నీ ప్రార్థన, నేను ఒట్టి వాడిని, నేనేం చేయలేకపోతున్నాను, ఇదిగో నా ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి, నా ప్రయత్నాలు చాలాసార్లు నీకు వ్యతిరేకమైన ప్రయత్నాలుగా మారిపోయాయి అని ఒప్పుకోగలిగితే దేవుడు మన పక్షంగా తన చేతిని చాలుతాడు అని ఒప్పుకోగలిగితే మన చేతులు తన చేతులుగా మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇరవై గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోరుగా ఉంటావని చెప్పాడు. దేవుడు చెయ్యి, దేవుడి నోరు చాలా ఉన్నతమైంది. కానీ ఆ ఉన్నతమైన గొప్ప వాటిని మనుషులు కూడా సిద్ధపడతా ఉన్నాడు. దేవుడు మనుషులు అంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే తన మహిమలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన చేతుల్ని ఆయన చేతులుగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన నోటిని ఆయన నోరుగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడంట ఏది నీచమైందంటే ఏది అసహించుకోవాలని నువ్వు అసహించుకోగలిగితే, దేని గణపరచాలో దాన్ని గణపరచగలిగితే మన నోటిని ఆయన నోరుగా.
అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం పలికితే అది జరుగుతుంది కదా. ఆయన నోరు ఏం చేసింది, ఆయన ఇది అవ్వాలి, సూర్యుడు కావాలంటే సూర్యుడు అయింది, నక్షత్రాలు కానీ నక్షత్రాలు వచ్చినాయి, చంద్రుడు కాబట్టి చంద్రుడు అయింది, ఆకాశ పక్షులు సృష్టించబడి ఆకాశ పక్షులు సృష్టించబడి, చెట్లు సృష్టించబడి, అన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా జరిగింది. మనం ప్రార్థన చేస్తే అలా జరగాలి, మనం అడిగింది జరగాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. జరగట్లేదంటే అర్థమేంటి తెలుసా, నీ జీవితంలో ఇంకా ఏది మంచిదో ఏది చెడదో, ఎలా ఉండాలో ఎలా ఉండలేదు పరిస్థితిలో ఉండాలో నువ్వు నిర్ణయించుకోలేకపోతా ఉన్నావు. ఏది అసహ్యమో అదే మన జీవితంలో ఇంకా కొనసాగుతూ ఉంది. బహుశా దేవుడు అబద్ధం ఆడడు. దేవుడుకున్న అనేక లక్షణాలు ఒక లక్షణం ఏంటంటే ఆయన అబద్ధం ఆడడు, అబద్ధం ఆడడం నేరం. ఆయన అబద్ధం ఆడలేడు. ఆయన ఆ కొన్ని పనులు కొంతమంది చేయలేరు. అలాగే ఆయన చేయని, దేవుడు చేయని కొన్ని పనులు ఉన్నాయి. అందులో ఒక పని ఏంటంటే ఆయన పాపం చేయలేడు. పాపంలో వచ్చే ప్రతి ఒక్కటి ఆయన చేయలేడు. దేవుడు చేయలేదు ఏదైనా ఉంటుందంటే ఉంది, దేవుడు చేయడు, పాపం చేయలేడు. ఇన్కాపబిలిటీ ఆఫ్ గాడ్ అంటే దేవుడు చేయలేనిది పాపము. దేవుడు అబద్ధం ఆడలేడు, దేవుడు పాపం చేయలేడు. అబద్ధం ఆడని దేవుడు తను మాట్లాడతాం ప్రతిదీ కరెక్టే. ఆయన మనం ఏది నీచుగా ఉందో ఏది ఉన్నతంగా ఉందో గుర్తుపట్టాలని ఆశపడతా ఉన్నాడు. ఇది నేను చేయకూడదు, నా జీవితంలో ఇది నేను చేయను. నేను ఎంతమంది ప్రేరేపించినా సరే, ఎంతమంది ఇలా చెయ్యి అని నిన్ను ఒత్తిడి చేసినా సరే, లేదు నేను అలా చేయలేను అని చెప్పగలగడం అనేది దేవునికి సంబంధించిన లక్షణం. లేదు నువ్వే ఎలా మోసం చేయొచ్చు, ఎలా అబద్ధం వల్ల ఐడియా ఇస్తున్నావంటే నువ్వు దేవుడి సంబంధం అవుతావా? ఎవరు చెప్తారా మనకి? మనం చెప్తేనే తెలిసేది. మన దారిలో మనం వెళ్ళిపోతాం అనుకున్నాం అనుకోండి, అది మోసం చేయడానికి ఒక ప్రయత్నం. దానివల్ల ఎవరు నష్టపోతారు? దేవుడిని మోసం చేయాలనుకుంటే లేదా దేవుడి దగ్గర మనం దాగి ఉండాలంటే దేవుడి దగ్గర దాచి ఉంచడం సాధ్యమేనా? సాధ్యమా కాదా? ఒక ఆయన అనుకున్నాడు, నేను సముద్రం లోపలికి వెళ్ళి దాచుకున్నాం అనుకున్నాడు. వేణువు రెక్కలు కట్టుకుని ఆకాశం పైకి వెళ్ళి దాచుకున్నాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుడు ఉన్నాడని నాకు అర్థమైంది. దేవుడి దగ్గర నుంచి మనం దాచుకోవడం సాధ్యమేనా? దేవుడి దగ్గర నుంచి దేవుడికి ఇష్టం లేని చేయడం సాధ్యమేనా? దేవుడికి ఇష్టం లేని చేసి దాచుకోవడం సాధ్యమేనా? దేవుడు మనల్ని ఒక పోలీస్ లాగా చూడడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసులు మనం తప్పు చేస్తే పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనం పాపంలో పడిపోకుండా ఉండాలని ముందుగా హెచ్చరిస్తూ ఉంటాడు. మనల్ని సరైన దారిలో నడిపించాలని హెచ్చరిస్తూ ఉంటాడు. మన సరైన దారిలో వెళ్ళడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆ దారి మనలను దీవెన స్థలానికి తీసుకెళ్తుంది, ఆ దారి సమృద్ధిలోకి తీసుకెళ్తుంది, ఆ దారి శాంతిలోకి తీసుకెళ్తుంది. ఒకవేళ నీ జీవితంలో శాంతి కొరకు, సమాధానం కొరకు, ఇరు కొరకు, ఇబ్బంది కొరకు లేని పరిస్థితిలో ఉంటే దాని అర్థమేంటి తెలుసా? నువ్వు దేవుడు చూపించిన దారిలో లేవు. నమ్మి ప్రార్థన చేయి, దేవుడి పక్షంగా నీ పక్షాన్ని కార్యాలు లోపడపరుస్తాడు. దేవుడు చెప్పింది అసాధ్యంగా కనిపించినా సరే, జరగనట్టుగా కనిపించినా సరే, విశ్వాసం నుంచి చేయి చాపు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? అద్భుతాలు. సముద్రం పాయలైపోయింది. ఆకాశం నుంచి ఉగ్రత ఐగుప్తు దేశం మీద ప్రబలించబడింది. దేవుడు నమ్ముకున్న వ్యక్తులు తమ చేతులు సాగినప్పుడు, దేవుడు నమ్ముకున్న వ్యక్తులు మనుషులు చూసినప్పుడు వారి జీవితంలో మార్పు జరగడం చూస్తా ఉన్నాడు. పేతురు దేవాలయంలో దిగిపోతా ఉన్నప్పుడు అతను అడుక్కుంటా ఉన్నాడు, పుట్టివాడిగా ఉన్నాడు, అడుక్కుంటా ఉన్నాడు. అతను అన్నాడు, నా వైపు చూడమ్మా, నా వైపు చూడు. చూస్తా ఉన్నాడు. వెండి బంగారం మా దగ్గర, నువ్వు ఏది ఆశపడతావో నా దగ్గర లేదు, కానీ నీకు ఏది కావాలో అది నేను ఇవ్వగలను చెప్తా ఉన్నాడు. చెప్పిన ఆయన యేసు ప్రభువా, చెప్పిన వాడు దేవుడా, చెప్పిన వ్యక్తి దేవుడికి ఇష్టం అవడానికి తను తాను సమర్పించుకున్న వ్యక్తి. పేదరికం చేసి ఉంటుందా? తను నిలబడమని చెప్తా ఉన్నాడు, చీకటి లేవదీస్తా ఉన్నాడు. ఆ కుంటివాడు లేచి నిలబడి గంతులు చేస్తాను.
ఓత చేయగలిగిన వ్యక్తి చేయి చాపడం చూసాము, మోషే చేయి చాపడం చూసాము, కీర్తనకారుడు దేవుడి వైపు చేతులు చాపడం చూసాము, పేతురు తన చేతులు చాపి ఒక మనిషిని పట్టుకోవడం చూస్తా ఉన్నాం. ఈ వ్యక్తులందరూ ఎవరో తెలుసా? దేవుని హృదయానుసారంగా జీవించడానికి ఇష్టపడేవారు. ఈ వ్యక్తులందరూ ఎవరో తెలుసా? దేవుడి కొరకు అది జరగకపోయినా సరే, అది జరగదేమో అనిపించినా సరే అలాంటి పనులు చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. అంతకుముందు అలాంటి కార్యాలు వాళ్ళు చూడలేదు. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు పుట్టివాడు భాగవతం చూశారు, కానీ అపోస్తల కార్యంలో పేతురు అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని నరాలు, పురులు, కాళ్ళు సత్తు కలిగి అది చాలా స్పష్టంగా ఎలా ఎలా అతను స్వస్థత పొందాడో రాశాడు. ఆ ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే, దేవుడు చెప్పినట్టుగా చేస్తే మేము సిగ్గుపరచబడము. దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనుషులకు దీవెనే కానీ నష్టం లేదు. వాక్యం చూసిన వాళ్ళ ఈరోజు ఎవరి వైపు మనం చేతులు చాపుతా ఉన్నాం? ఎవరి వైపు మన హృదయాన్ని గమనించుకుంటా ఉన్నాం? చేతులు చాపడం అనేది నీ నిరీక్షణ చూపిస్తా ఉంది. దేవుడికి చేతులు చాపుతున్నావా? నీ చేతులు దేవుడి వైపు చాపగలుగుతున్నావా? నీ విశ్వాసం దేవుడి వైపు ఉందా? నీ సొంత ఆలోచనల వైపు నీ విశ్వాసం, నీ ఆలోచన వెళ్ళిపోయి దేవుడు వద్దనుకున్న మార్గాలు, దేవుడు విడిచిపెట్టిన మార్గాలు, దేవుడు వదిలేని చెప్పిన మార్గాలు, దేవుడు నేను ఏ ఏ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చాడో మళ్ళీ అదే పరిస్థితులు దిగడానికి మార్గాలు ఉన్నావా? ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ నువ్వు మళ్ళా తిరిగి దేవుడికి నీ చేతులు ఎత్తాలనుకుంటే, దేవా నీ మీద మాత్రమే ఆధారపడతానయ్యా. ఇదిగో ఈ 2, 3, 4 విషయాలు, 1 కానీ 2 కానీ 3 కానీ ఒక 3-4 విషయాలు దేవుని వైపు చెబుదాం. దేవా ఈ 3-4 విషయాలు విషయంలో నుంచి బయటికి రావడం కొరకు నా చేతులు ఈ వైపు చాస్తున్నానయ్యా, నాకు సహాయం చేయి. నా ఆలోచన కాదు, నీ ఆలోచన లోపడతానయ్యా. అనేక సార్లు నువ్వు నాకు మేలు చేసిన దేవుడు, ప్రతిసారి నువ్వు కొత్తగా నిన్ను నీ సన్నిధిలో ఉంటున్నాను, ఇక మీద నేను స్థిరపడి ఉంటాను, నీకు ఇష్టమైనది చేస్తాను అని ప్రార్థన చేసుకుందాం. నోరు తెలిసి దేవుడితో తీర్మానం చూద్దాం. మన చేతులు ఆయన వైపు చాపి, మన చేతులు ఆయన వైపు చాపి మన విశ్వాసాన్ని ఆయన వైపు చూపిస్తూ